వెల్కమ్ టు టెక్24. ఈ వీడియోలో రియల్మీ 13 Pro Plusతో నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. యాజ్ యూజువల్ ఇదైతే రిటైల్ యూనిటే, బ్రాండ్ పంపించిన రివ్యూ యూనిట్ అయితే కాదు. ఆలస్యం చేయకుండా మొదలెడదాం. అండ్ దీన్ని అయితే వీళ్ళు 33,000కి అయితే లాంచ్ చేశారు. బ్యాంక్ డిస్కౌంట్తో 30,000లో వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇది వర్తా లేదా 26,000లో బ్యాంక్ డిస్కౌంట్తో మోటో ఎడ్జ్ 50 వస్తుంది. వీళ్ళదే లాస్ట్ జనరేషన్ రియల్మీ 12 Pro Plus అరౌండ్ 25,000లో వస్తే అది బెస్ట్ అనేది క్లియర్ ఐడియా అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు కనుక 25,000 to 30,000 ప్రైస్ నేను మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ అవచ్చు. ఆలోచించకుండా మొదలెడదాం. ముందుగా అన్బాక్సింగ్ వీడియో నేను సపరేట్గా చేయలేదు కాబట్టి ఒకసారి బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. సో బాక్స్లో మనకి మొబైల్, 80W ఛార్జర్, Type-C కేబుల్, పేపర్ వర్క్, సిమ్ టూల్ అండ్ ఒక బ్లాక్ సాఫ్ట్ కేస్ అయితే ఇచ్చారు. సో లెదర్ టెక్స్చర్తో దీని యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఫటాఫట్ ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. సో రైట్ సైడ్ మనకి పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏమీ లేదు. బాటంలో మెయిన్ స్పీకర్, Type-C పోర్ట్, మెయిన్ మైక్ ఉంది, సిమ్ స్లాట్, నానో స్లాట్ అయితే ఉంది. అండ్ టాప్లో స్పీకర్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. అండ్ ఈ మొబైల్కి సంబంధించి డీటెయిల్ స్పెసిఫికేషన్ మీకు ఐడియా లేకపోతే స్క్రీన్ పై వేస్తాను, ఒకసారి అయితే చూడండి. సో ముందుగా ఈ మొబైల్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, సో డిజైన్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ కొంతమందికి లాస్ట్ జనరేషన్ రియల్మీ 12 Pro Plus డిజైన్ అయితే నచ్చవచ్చు. సో మనకేంటి ఆ జిప్పర్ డిజైన్ అండ్ రౌండ్ గోల్డ్ రింగ్, సో కొంచెం వేరే ఉండే, అది కొంతమందికి ఎబ్బెట్గా అనిపించవచ్చు, కొంతమందికి నచ్చచ్చు. అండ్ నాకైతే అది నచ్చలేదు, దానికంటే ఇదే బెటర్గా అనిపించింది. అండ్ ఇందులో వీళ్ళు రెండు వేరియంట్స్ని తీసుకొచ్చారు. మీన్స్ డిజైన్ పరంగా ఒకటి గ్లాస్ బాడీతో వస్తుంది, ఈ కలర్ గోల్డ్ కలర్, మరొకటి వేగన్ లెదర్తో వస్తుంది, ఎమరాల్డ్ గ్రీన్. సో ఒకటి లెదర్ బ్యాగ్తో, ఒకటి గ్లాస్ బ్యాగ్తో. సో ఇదైతే చూడడానికి బాగుంది. ఈవెన్ దో ఎమరాల్డ్ గ్రీన్ కలర్ వేరియంట్ లెదర్ది అది కూడా బాగానే ఉంది. సో డిజైన్ పరంగా అయితే నాకు పెద్ద కంప్లైంట్స్ లేవు, నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు తెచ్చిన 30,000ని కన్సిడర్ చేసిన డిజైన్ అయితే చూడడానికి బాగుంది. అండ్ ఫ్రంట్ కూడా మనకి బెజల్స్ అయితే తిన్గానే ఉన్నాయి. సో బాటంలో చిన్న ఎబ్బెట్టుగా అలా అయితే ఏం లేదు. కొన్ని బ్రాండ్స్ ఈవెన్ 25-30,000 పెట్టినా చిన్న తిక్ పెడతాయి, ఇక్కడైతే అలాంటి పరిస్థితి లేదు. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగానే ఉంది, లైట్ వెయిట్ గానే ఉంది. అండ్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో ఇచ్చారు. సో మెటల్ ఫ్రేమ్ ఇస్తే బాగుండేది. ఎందుకు అంటున్నానంటే ఈ మధ్య కాలంలో 26,000లో బ్యాంక్ డిస్కౌంట్తో వచ్చే మోటో ఎడ్జ్ 50లోనే మనకు మెటల్ ఫ్రేమ్ ఇస్తున్నారు. వీళ్ళు 33,000 పెట్టారు, బ్యాంక్ డిస్కౌంట్తో 30,000. సో ఈ ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా మెటల్ ఫ్రేమ్ ఇస్తేనే ఇది కాంపిటీషన్లో ముందుకెళ్ళేది. అలా ఇవ్వకుండా ఉంటే సో డెఫినెట్గా వాటితో కాంపిటీషన్లో అయితే వెనకబడుతుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 inch ఫుల్ హెచ్డీ 10-bit OLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. 3D కర్వ్డ్ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. కలర్, సాచురేషన్, మూవింగ్ యాంగిల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. HBM మనకి 1200 nits అయితే ఉంది. ప్రీవియస్లీ ఇది 800 nits ఉండే 12 Pro Plusలో. సో అవుట్డోర్ విజిబిలిటీ 12 Pro Plusతో కంపేర్ చేస్తే కొంచెం అయితే బెటర్గా ఉన్నట్టు నేను కూడా నోటీస్ చేశాను నా యూసేజ్లో. అండ్ 4K వీడియోస్ అయితే ప్లే చేసి చూశాను, స్మూత్గానే ఉంది. 33,000 ప్రైస్ రేంజ్లో HDR ప్లేబ్యాక్ అయితే లేదు. దారుణం. 33,000లో HDR ప్లేబ్యాక్ లేకపోవడం పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్. రియల్మీ ఏం చేస్తుందా, 20,000, 25,000 ఈ ప్రైస్లో చాలా మొబైల్స్లో HDR ప్లేబ్యాక్ ఉంది. సో ఇంత ప్రైస్ పెట్టి అస్సలే డిసప్పాయింట్ చేసింది రియల్మీ. ఇవ్వాల్సింది HDR ప్లేబ్యాక్ సపోర్ట్ని. అండ్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వైడ్ వన్ ఎలిమెంట్ సర్టిఫికేషన్ ఉంది. సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్లే చేస్తుంది. HDR డాల్బీ విజన్ అలాంటి సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, లేదు ఇందులో. అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. హై రెజల్యూషన్ ఆడియో సపోర్టెడ్. కాకపోతే వీళ్ళు డాల్బీ అట్మాస్ సపోర్ట్ని అయితే ఇవ్వలేదు. మరి 12 Pro Plusలో ఇచ్చారు, ఇక్కడ తీసేశారు. మరి ఏంటో రియల్మీకే తెలియాలి. బట్ క్వాలిటీ అయితే మనం వింటే అయితే చాలా క్రిస్పీగా ఉంది, నీట్గా ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో పెద్ద కంప్లైంట్గా అయితే నాకు అనిపించలేదు. ఒకసారి శాంపిల్ని మీరు కూడా వినైతే చెక్ చేయండి. అండ్ హ్యాప్టిక్స్ కూడా చాలా బాగున్నాయి. యూఏలో హ్యాప్టిక్స్ని చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు ఈ ఫోన్లో. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 6.5 lakhs అయితే AnTuTuలో స్కోర్ చేసింది. సో డైలీ టాస్క్ చేసేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ అయితే అనిపించవు. నార్మల్ యూజర్స్కి ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించదు. బట్ ఎవరైతే ఎక్స్ట్రీమ్గా హెవీగా చాలా ఎక్కువ యాప్స్ని కంటిన్యూస్గా యాప్స్ని వాడుతుంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకైతే కొంచెం పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండి అనిపించింది. అండ్ వీళ్ళు తెచ్చిన ఈ ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేసిన 7 Gen 2 సో 30,000 రేంజ్లో యాక్సెప్ట్ చేయదగింది కాదు. వీళ్ళు ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ని యూజ్ చేయాల్సింది. 7 Gen 3 అలా అయితే వాడితే బెటర్గా ఉంటుండే. సో పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం నార్మల్ యూజర్స్కి ఇబ్బంది ఉండదు. బట్ కొంచెం హెవీ యూసేజ్ అలా వాడే వాళ్ళకైతే అప్పుడప్పుడు ల్యాగ్స్ అనిపించవచ్చు. అండ్ గేమింగ్ పర్లేదు, హెవీ గేమర్స్ మాత్రం ఇగ్నోర్ చేయండి. BGMIని 60 FPS హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్లో కూడా హ్యాండిల్ చేస్తుంది. థ్రోటిల్ టెస్ట్ చేస్తే అరౌండ్ 71 to 75% వరకు అయితే స్కోర్ చేస్తుంది. అండ్ 8GB LPDDR4X RAM UFS 3.1 స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. మామూలుగా యాప్స్ని ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం అంతా కూడా స్మూత్గానే ఉంది, ఫ్లూయిడ్గానే ఉంది. బట్ మల్టీ టాస్కింగ్ ఎక్కువ అయినప్పుడు, అంటే ఎక్కువ యాప్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు మాత్రం సో పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు అని అయితే ఫీల్ అవుతారు. సో నార్మల్ యూజర్స్ అయితే
డిఫరెన్స్ తెలియకపోవచ్చు. అండ్ గేమర్స్ అండ్ హై పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఇది మీకు కాదు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ సెన్సార్ f1.9 అపర్చర్తో సోనీ లిడ్ 701 సెన్సార్ని యూజ్ చేశారు. 50 MP f2.7 అపర్చర్తో సోనీ లిడ్ 600 టెలిఫోటో లెన్స్ని యూజ్ చేశారు. అండ్ మరొక 8 MP అల్ట్రా వైడ్ లెన్స్, ఫ్రంట్ 32 MP కెమెరాని అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్తో డే టైంలో ఇమేజెస్ అయితే బాగానే వస్తున్నాయి, డీటెయిల్స్ బాగున్నాయి, ఎక్స్పోజర్ బాగుంది. బట్ కొంచెం సాచురేటెడ్ ఇమేజెస్ అయితే వస్తున్నాయి రియల్మీ 12 Pro Plusతో కంపేర్ చేస్తే. రియల్మీ 12 Pro Plusలో సో చాలా న్యాచురల్గా ఉంటుండే. నేను అప్పుడే షాక్ అయ్యాను. రియల్మీ ఒక జనరల్గా వీళ్ళు బూస్టెడ్ సాచురేటెడ్ కలర్స్ ఫొటోసే వస్తాయి రియల్మీ ఫోన్స్ అన్నిట్లో. బట్ 12 Pro Plus వాటికి భిన్నంగా చాలా న్యాచురల్గా సో మంచి కలర్ యాక్యురసీతో ఉంటుండే. బట్ ఇక్కడ మళ్ళీ పాత పద్ధతికే షిఫ్ట్ అయ్యారు, మరి ఏంటో తెలియదు కానీ. సో కలర్స్ పరంగా నాకు 12 Pro Plus బెటర్గా అనిపించింది. రిమైనింగ్ విషయాలు, డీటెయిల్స్, ఎక్స్పోజర్, కంట్రోల్ అదంతా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇది బెటర్గా ఉందా, అది బెటర్గా ఉందా అంటే అది అయితే మనం జడ్జ్ చేయలేము. రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. బట్ కలర్స్ 12 Pro Plus బెటర్గా ఉంది. అండ్ పోర్ట్రేట్స్ విషయానికి వస్తే సో స్కిన్ టోన్స్ బాగానే ఉన్నాయి. బట్ ఇక్కడ కూడా కలర్స్ కొంచెం బూస్ట్ అవుతున్నాయి. అండ్ 3x టెలిఫోటోతో తీసిన ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. డీటెయిల్స్ పరంగా, ఎడ్జ్ డిటెక్షన్ పరంగా సిమిలర్ గానే ఉన్నాయి, ఎక్సెప్ట్ ఆ బూస్టెడ్ కలర్స్ తప్పితే. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 8 MP లెన్స్ పర్లేదు, తన పని తాను చేస్తుంది. ఏదో చిన్న క్యారెక్టర్ ఇచ్చినట్టు సినిమాలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు. సో ఓకే, ఓ మాదిరి ఇమేజెస్ వస్తున్నాయి. ఈ ప్రైస్ కి తగినట్టుగా అయితే లేదు. 13 MP రెజల్యూషన్ సెన్సార్ని వాడాల్సింది ఉండే. అండ్ ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరాతో పోలిస్తే కొంచెం కలర్స్ విషయంలో బెటర్గా ఉంది. డీటెయిల్స్ బాగున్నాయి, ఇమేజెస్ షార్ప్గా ఉన్నాయి. సో మంచి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది 32 MP సెన్సార్. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనం మెయిన్ సెన్సార్తో 4K 30 FPS షూట్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ బాగానే ఉన్నప్పటికీ అంత స్టెబిలైజ్డ్ ఫుటేజ్ అయితే రావట్లేదు. సో ఇక్కడైతే శాంపిల్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ వీడియో గురించి మాట్లాడుకుంటే సో రియల్మీ 12 Pro Plusలో 1080p 30 FPS వరకే సపోర్ట్ ఉంటుండే. ఈసారి 4K 30 FPS సపోర్ట్ ఇచ్చారు. వీడియో క్వాలిటీ పర్లేదని అయితే చెప్పొచ్చు, కాకపోతే ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం, కలర్స్ కొంచెం బూస్ట్ అవ్వడం అలాంటిది అయితే ఉంది. అండ్ డీటెయిల్స్ పరంగా ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. ఈ ప్రైస్ని జడ్జ్ చేసే ఫ్రంట్ కెమెరా అయితే కాదు. ఈవెన్ వీడియో పరంగా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సో ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది వీడియో. ఫొటోస్ పరంగా మాత్రం బాగానే ఉంది, ఎక్సెప్ట్ ఆ బూస్టెడ్ కలర్స్ తప్పితే. ఈవెన్ రియల్మీ 12 Pro Plusతో కంపేర్ చేసిన నాకు కెమెరా పరంగా 12 Pro Plus కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే సో దీంతో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది కెమెరా కోసం చూసే వాళ్ళకి. చాలా మంది మోటో ఎడ్జ్ 50తో కంపేర్ చేస్తే కెమెరా బెటర్గా ఉందా అని అడుగుతుంటారు. అలాంటి వాళ్ళకి ఆల్మోస్ట్ రెండు సిమిలర్గానే ఉన్నాయి. సో కాకపోతే దానికి ఒక 5,000 ప్రైస్ డిఫరెన్స్ ఉంది. కార్డ్ డిస్కౌంట్ కలిపినా తీసేసిన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బెటర్ వాల్యూ ఫర్ మనీ కెమెరా మోటో ఎడ్జ్ 50 అయితే అవుతుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5200 mAh బ్యాటరీ 80 వాట్ ఛార్జర్తో వస్తుంది. ఫాస్ట్ ఛార్జర్, బాక్స్లో ఛార్జర్ అయితే వస్తుంది. అరౌండ్ 45 minutesలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఈజీగా 1 day బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో క్యాజువల్ యూజర్స్కి ఇంకొంచెం ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే రావచ్చు. స్క్రీన్ ఆన్ టైంలో మనం ఖచ్చితంగా చెప్పలేము, మనం వాడే యాప్స్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా అయితే వస్తుంది స్క్రీన్ ఆన్ టైం. నాకైతే ఒక 5 hours అయితే వచ్చింది హెవీగా యూజ్ చేస్తే. క్యాజువల్ యూజర్స్కి 7 hours రావచ్చు, 8 hours రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యాప్స్ వాళ్ళు వాడేది. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. అండ్ 5G కనెక్టివిటీ పరంగా కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు. 9 5G బ్యాండ్స్ని అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. అండ్ కాల్ రికార్డింగ్ చేసే వాళ్ళకైతే ఇది గూగుల్ డైలర్తో వస్తుంది కాబట్టి ప్లే స్టోర్ నుంచి ఓ డైలర్ని ఇన్స్టాల్ చేసుకోండి వీళ్ళదే. సో దాంతో అయితే ఎలాంటి ఇష్యూస్ లేకుండా కాల్స్ రికార్డ్ చేసుకోండి. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. సో మనకి రియల్మీ AI5తో వస్తుంది. 2+3 years అప్డేట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రియల్మీ UIలో ఉండే అన్ని ఫీచర్స్ ఇందులో కూడా ఉన్నాయి. యాప్ లాక్, యాప్ హైడ్ ఇలాంటివి అయితే ఉన్నాయి. ఇవి కాకుండా AI ఇరేజర్, AI ఎన్హాన్సర్ అనే కొన్ని అడిషనల్ ఫీచర్స్ని అయితే వీళ్ళు యాడ్ చేశారు. అవి అయితే బాగానే వర్క్ చేస్తున్నాయి. సో కొన్ని సిచ్యువేషన్స్లో యూజ్ అవుతాయి. UI అయితే ఫీచర్ రిచ్గా ఉంది, కాకపోతే కొంత బ్లోట్ వేర్ ఉంది. అండ్ హాట్ గేమ్స్, హాట్ యాప్స్ ఇలాంటి వాటిని మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా అన్ఇన్స్టాల్ అవ్వని వాటికి నోటిఫికేషన్స్ని అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి. పెద్ద ఇబ్బంది అయితే అనిపించదు. వీటిని వీళ్ళు ఇంకెప్పుడు తీసేస్తారో చూడాలి. అండ్ ఇంకా నాకు కాన్స్గా అనిపించిన విషయాల గురించి మాట్లాడుకుంటే సో కెమెరాని అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేయాల్సింది 12 Pro Plus తర్వాత వచ్చింది కాబట్టి. బట్ అది ఇక్కడ జరగలేదు. ఓవర్ సాచురేటెడ్ ఇమేజెస్ అయితే వస్తున్నాయి. దాన్ని వీళ్ళు చూడాలి, అప్డేట్లో ఫిక్స్ చేస్తారేమో. మనం అనుకోవడమే తప్పితే వాళ్ళు ఫిక్స్ చేయడం అయితే వెరీ రేర్. చాలా బ్రాండ్స్ ఈ ప్రైస్ రేంజ్లో అంతే. అండ్ నో HDR ప్లేబ్యాక్. సో ఈ ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చిన ఫోన్లో HDR ప్లేబ్యాక్ లేకపోవడం అంటే దారుణం. అండ్ ఓన్లీ 2 years అప్డేట్స్ ఇస్తున్నారు, అట్లీస్ట్ 3 years ఇవ్వాల్సింది. అండ్ ప్రైస్ ఓవర్ ప్రైస్. వీళ్ళు 12 Pro Plusలో అలాగే జరిగింది. 25,000కు కార్డ్ డిస్కౌంట్ తెచ్చి అమ్ముతారు త్వరలోనే అని నేను అది అన్బాక్సింగ్ చేసినప్పుడు చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు కూడా ఎవ్రీ వీక్ ఏదో ఒక రోజు వస్తూనే ఉంటుంది 25,000కు. ఇది కూడా ఒక 15-20 రోజుల్లో బ్యాంక్ డిస్కౌంట్తో 25,000లో వస్తేనే సేల్ అవుతుంది, లేదా 30,000 ప్రైస్ రేంజ్లో అసలు దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు. ఎలా చూసినా దీనికంటే మోటో ఎడ్జ్ 50 బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్. ప్రజెంట్
కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి అందులో. కాకపోతే అందులో కూడా మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకసారి ఫుల్ రివ్యూ ఉంది ఎడ్జ్ 50కి సంబంధించి, దాన్ని కూడా చెక్ చేయండి. అండ్ ఒకవేళ మాకు మోటో ఎడ్జ్ 50 వద్దు, అలాని 13 Pro Plus 30,000 పైన ఉంది అనుకుంటే, సో ఇది ఎట్లాగో నేను చెప్పినట్టు నెల రోజుల్లో ప్రైస్ డ్రాప్ అయ్యి 25,000కి వస్తుంది. అప్పటి వరకు ఆగకపోతే రియల్మీ 12 Pro Plus 25,000లో వచ్చినా కానీ కన్సిడర్ చేయొచ్చు. రియల్మీలోనే కావాలనుకుంటే కెమెరాస్ మాత్రం బాగున్నాయి 12 Pro Plusలో. పర్ఫార్మెన్స్ అందులో కూడా సో సేమ్ కథే ఉంటుంది, గేమర్స్కి అయితే పనికిరాదు. సో ఇది రియల్మీ 13 Pro Plusతో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.